హాయ్ అందరికీ. మొన్న సంతకెళ్ళినప్పుడు నెత్తళ్ళనయితే తీసుకొచ్చాను. ఈరోజు కోడిగుడ్డు, నెత్తళ్ళ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో సింపుల్‌గా అయితే చూపిస్తా చూడండి. ఇక్కడ టమాటాలయితే కొన్ని తీసుకున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇంకా అవి కోడిగుడ్లయితే ఉడకబెట్టేసుకుంటున్నాను. ఇక నెత్తళ్ళయితే మాత్రం మంచిగా పైన తల, తోక తీసేసుకొని ఈ విధంగా డ్రై రోస్ట్ లాగా అయితే చేసుకొని దీంట్లో వేడి నీళ్ళు పోసుకొని పక్కనైతే పెట్టుకోవడం ద్వారా దాంట్లో ఇసుక ఇలాంటివి ఉంటే పోతాయి. ఇంకా నీచు వాసనలాగా రాకుండా ఉంటాయి. ఇక కోడిగుడ్లను ఉడకబెట్టేసుకొని కొంచెం పసుపేసి, ఆయిలేసి ఈ విధంగా మంచిగా ఎర్రగా వేయించుకొని దాంట్లో నేను నెత్తళ్ళు ఉన్నాయి కదా నాని శుభ్రంగా 1, 2 సార్లు శుభ్రంగా కడుక్కొని వాటిని కూడా వేయించుకొని వీటినన్నిటిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక మొగుడైతే పెట్టి తాలింపు దినుసులు అలాంటివి వేసేసి ఉల్లిపాయలు తర్వాత కొంచెం అవి మగ్గిన తర్వాత ఇక టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసి కొంచెం పసుపు, ఉప్పు వేసేసి బాగా మగ్గించేసుకోవాలి. బాగా మగ్గిపోయిన తర్వాత దీంట్లో మనం వేయించుకున్న కోడిగుడ్లు, నెత్తళ్ళు ఉన్నాయి కదా, కారము, ఒక గ్లాస్ వాటర్ పోసేస్తే గుజ్జుగా అయ్యే వరకు ఉంచితే సూపర్ టేస్టీ కోడిగుడ్డు, నెత్తళ్ళ కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి.